బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను సీఎస్ కు సమర్పించింది. కోర్టు సూచనల మేరకు రూపొందించిన ఈ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు 50% లోబడి ఉండాలని ప్రభుత్వానికి ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 50% దాటకుండా రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు ఉండవని కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ప్రియా. ఈ నెల 26న తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వచ్చే నెల 11, 14, 17 తేదీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు అయితే పూర్తి చేసినట్లు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈసీ కూడా సన్నద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే అంటే గతంలో బీసీ రిజర్వేషన్ 42% స్థానం మీద సందిగ్ధంతో జరిగినటువంటి కోర్టులో పిటిషనే కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలలో అనేక పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో కూడా 26 తారీఖు నాడు జరిగేటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒకసారి తేడా పడింది అనేది కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఏదేమైనప్పటికీ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి తదుపరి రద్దు జరిగిన క్రమంలో కూడా ఆ కోర్టు సంబంధించిన జోక్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ నెల 26న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేయటకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. బీసీ డిక్లరేషన్ తో పాటు సంబంధించినటువంటి అనేక విషయాలలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలనేది కూడా నివేదికలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నివేదికలో సర్పంచులు, వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్ తో పాటు కోర్టు ఆదేశాలు, రిజర్వేషన్ నివేదిక తయారు చేయాల్సిన అవసరం కూడా ఉందనేది తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నివేదిక సంబంధించి సిఎస్కి ఇచ్చినటువంటి ఉసాని కమిషన్ సంబంధించిన రిపోర్ట్ తో పాటు ఆధారాలు, రిజర్వేషన్ సంబంధించినటువంటి ఖరారు చేయనున్నట్లు కూడా కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 50% లోబడి రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కోర్టు 50% మించకుండా రిజర్వేషన్లోని ఎన్నికలు వెళ్లాలనేదే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇది కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలోని క్లారిటీ రావడంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 తారీఖున నోటిఫికేషన్ జారీ చేస్తూ వచ్చే నెల 11, 14, 17 తేదీలో ఎన్నికల నిర్వహణకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఇది తెలంగాణలోని గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెరపడిందనేది కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.